మరో తుఫాన్ దూసుకొస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం కేంద్రీకృతమైనటువంటి తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయుగుండం ఏ డైరెక్షన్ లో కదులుతోంది, ఇది ఎప్పుడు తీరం దాటుతుంది, ఎక్కడ తీరం దాటబోతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ ప్రస్తుతానికి ఇది నైరుతి బంగాళాఖాతంలో ఎక్కడుంది సార్? ఇది నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజుకైతే ఇది తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతం అది శ్రీలంకలో ఉన్నటువంటి ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి చూస్తే దక్షిణ ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది క్రమేపీ అంటే ఇక్కడ ఇందులో మనం చూస్తే ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఇది శ్రీలంక, ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు ఇక్కడ అయితే ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా ఉంది. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ, అంటే ఇట్ ఇస్ కటింగ్ శ్రీలంక, అంటే శ్రీలంకని ఇలా వెళ్తూ ఇక్కడ తమిళనాడు కోస్ట్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది రేపటికి మరింతగా బలపడి తుఫాన్గా మారే కూడా అవకాశం ఉన్నట్టుగా మనం అయితే ప్రెడిక్షన్ చేస్తున్నాం. అది సబ్సిక్వెంట్ 2 days, అంటే రేపటి తర్వాత నెక్స్ట్ ఫర్దర్ 2 days తర్వాత ఇట్ లైక్లీ టు రీచ్ తమిళనాడు కోస్ట్. ఈ నేపథ్యంలో మనకి కమింగ్ 5-6 days వరకు కూడా ఇటు రాయలసీమలో కొంత ప్రాంతాలు, అలాగే దక్షిణ కోస్తాలోను, ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, అలాగే ఒక మోస్తరు వర్షాలు నమోదు అవకాశం ఉంది. మన తుఫాను తీరం దాటుతున్న సమయంలో, అలాగే ఆఫ్టర్ తుఫాన్ ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదు? ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది తుఫాన్గా తీరం దాటుతుందా లేకపోతే మరింతగా క్లారిటీ మనం ఇవ్వలేదు. మనం ప్రస్తుతానికి అయితే తుఫాన్గా అయితే మారుతుంది. నెక్స్ట్ ఫర్దర్ గైడెన్స్ ఎలా ఉంటుంది అన్నది కమింగ్ బులెటిన్స్లో మీకు వస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం దాని గురించి ప్రస్తావన లేదు. కానీ దీని యొక్క ప్రభావం మటుకి, వర్షాల మటుకి ఇటు దక్షిణ కోస్తాలు అయితే కొన్ని జిల్లాలు, దక్షిణ కోస్తాలు, రాయలసీమ ఈ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే అవి 28th ఆన్వర్డ్స్ ఈ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇటు ఒక 6 days, అంటే అరౌండ్ November 30th ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం కానీ, విజయనగరం ఈ జిల్లాలో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఎట్లా ఉండబోతోంది? ఏ జిల్లాలలో కలర్ ఇండికేషన్ ఎట్లా? విండ్ స్పీడ్స్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వరకు దక్షిణ కోస్తా వరకు ఈ స్క్వేలీ విండ్స్ ప్రభావం అయితే బాగా కనిపిస్తోంది. అది గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా నెక్స్ట్ ఈ విండ్ స్పీడ్స్ కూడా గ్రాడ్యువల్గా మళ్ళీ కమింగ్ డేస్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఫర్దర్ 45 to 55 కానీ, లేకపోతే ఇంకా 50 to 60 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అవుతుంది. ఇవి ఈ నేపథ్యంలో ఇటు దక్షిణ కోస్తాలోను, అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఉత్తరాంధ్ర కోస్తాల్లో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆల్మోస్ట్ మేజర్ నౌకాశ్రయాలు ఏమేంటి ఉన్నాయో వాటన్నీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా చెప్పారు. దీని ఎఫెక్ట్ వల్ల ఎన్ని రోజుల పాటు వర్షాలు మాక్సిమం మనకి ఒక 6 days ఈ రోజు నుంచి. ఇటు దక్షిణ కోస్తాతో పాటు పక్కన ఉన్నటువంటి రాయలసీమలో కొన్ని జిల్లాలు, అలాగే కొన్ని ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాలకు కూడా దీని ఇంపాక్ట్ బాగానే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇది తుఫానుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది రేపటి కల్లా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల 5 రోజుల పాటు అనేక జిల్లాల్లో వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఎలాంటి కలర్ ఇండెక్షన్స్ ఇస్తున్నారు. అట్లనే తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ప్రస్తుతం అది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారి, అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో ఉంటూ శ్రీలంకకి దగ్గరలో శ్రీలంకలో ఉన్నటువంటి ట్రింకోమలికి ఆగ్నేయ దిశలో 310 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి చూసుకుంటే దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది ఉత్తర వాయువ్య దిశగా వెళ్తూ రేపటికి అది మరింతగా బలపడుతూ
తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్ చేస్తున్నాం, అంటే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. బై టుమారో అంటే 27th నవంబర్కి అది తుఫాన్గా మారే అవకాశం ఉంది. అది లైక్లీ టు కంటిన్యూ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే ఉత్తర వాయు దిశగా వెళ్తూ ఇటు శ్రీలంకని స్కర్టింగ్ చేసుకుంటూ టువర్డ్స్ తమిళనాడు కోస్ట్కి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 daysలో చేరే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 5 to 6 days వరకు కూడా ఇటు దక్షిణ కోస్తాలోను లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్న కొన్ని జిల్లాల్లోనూ, అలాగే ఈవెన్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు కూడా దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం నెక్స్ట్ కమింగ్ 24 hours. అలాగే నెక్స్ట్ 48 hours వరకు చూసుకుంటే కూడా హెవీ రైన్ఫాల్స్ మటుకి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ ఒక 3 days తర్వాత నుంచి కూడా ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ కోస్తా ఇటు రాయలసీమ కూడా ఒక మాసర్ వర్షాలు పలు ప్రాంతాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 3లో అంటే 3 days రేపు ఎల్లుండి కాకుండా 3 days అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం ఉంటున్నట్టుగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 3 జిల్లాలకు అయితే నెక్స్ట్ అంటే 72 hours తర్వాత అంటే ఆఫ్టర్ 48 hours తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నెల్లూరు అండ్ తిరుపతి, అన్నమయ్య జిల్లాలు. అంటే ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 5 to 6 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడా జల్లులు, అలాగే భారీ కొన్ని జిల్లాలో అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా కూడా ఈ రోజు నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45 kilometers వరకు వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అలాగే అంచేత దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకాలని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ యొక్క ఉత్తరాంధ్ర కూడా ఈ గాలుల తీవ్రత పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ఇవి విండ్ స్పీడ్స్ గ్రాడ్యువల్గా అంటే యాజ్ అ సిస్టమ్ కమింగ్ క్లోజ్ టు అవర్ కోస్ట్ ఈ స్పీడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ప్రస్తుతం వరకు ఇప్పుడు ఉన్నటువంటి డిప్రెషన్ దృష్ట్యా, డీప్ డిప్రెషన్ దృష్ట్యా కూడా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవలసిందిగా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువగా అయితే విశాఖపట్నం, విజయనగరం, నెక్స్ట్ శ్రీకాకుళం ఈ జిల్లాలకి అంటే అరౌండ్ ఒక 6 days తర్వాత ఇక్కడి నుంచి అంటే అరౌండ్ November 30th ఆర్ 1st December ఈ ప్రాంతం అయితే మన విశాఖ జిల్లాలో కూడా భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ఒక 3 days అంటే ఇక్కడి నుంచి 4th day ఆన్వర్డ్స్ అంటే అరౌండ్ 30th ఆన్వర్డ్స్ ఒక మాస్టర్ వర్షాలు ఇటు ఉత్తరాంధ్రలో కూడా పలు ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం చెప్తున్నాం.